రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పల్లి పండగ పేరుతో మారుమూల గ్రామానికి కూడా రోడ్డు వేయాలనే ఒక నినాదంతో ముందుకెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా మరొక వైపు అయితే చెప్తున్న పరిస్థితి కనిపించింది. సంక్రాంతికి అయితే మారుమూల గ్రామాలకు వెళ్ళేటువంటి ప్రతి ఒక్కరు కూడా కొత్తగా వేసినటువంటి రోడ్ల మీద అయితే మాత్రం వెళ్ళాలని చెప్పినటువంటి పరిస్థితులు కూడా కనిపించాయి. ఈరోజు చూసుకుంటే అటువంటి పరిస్థితులు కూడా ఈరోజు కనిపించిన పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు విజయనగరం నగరానికి పట్టణానికి సమీపం దూరంలో ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్న రోడ్లకే ఈరోజు కనెక్టివిటీ రోడ్లు కూడా పూర్తిగా ఒక దయాహీనంగా అధ్వానంగా మారినటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ఇటువంటి రోడ్లనే పూర్తిగా ఈ విధంగా వేయకుండా ఉంటే మారుమూల ప్రాంతాలకు ఏ విధంగా వేస్తారని కూడా మరొక వైపు తడుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆ గ్రామాలకు సంబంధించిన కొంతమంది వ్యక్తులు కూడా మనతో పాటు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడి మరి మీరు వాళ్ళు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి, అసలు మీ రోడ్డు ఎప్పటి నుంచి ఈ విధంగా ఉంది, ఏంటి ఇదంతా? పూర్వం దుప్పాడు నుంచి చిల్లపేట, చిల్లపేట నుంచి వీటాగ్రహారంకి పూర్వం ఈ బాట అంటే నడిచి వెళ్ళడానికి కూడా ఇబ్బంది పరిస్థితుల్లో మేము ఏదైతే ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నామో మా సమక్షంలో ఆ రోజు పనికి ఆహార పథకం కింద ఇది గ్రావెల్ వేయడం జరిగింది పూర్వం. తర్వాత 2007, 2008 రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో 2007, 2008లో దీనికి మేము కావాలని గౌరవ ఎమ్మెల్యే గారు 2007, 2008లో గౌరవ ఎమ్మెల్యే గారు కోలగట్ల వీరభద్రస్వామి గారి ఆధ్వర్యంలో, గౌరవ ఎంపీ గారు బొత్స ఝాన్సీ గారి ఆధ్వర్యంలో సుమారుగా 90 లక్షల రూపాయలు ఈ రోడ్ని 2007, 2008లో శాంక్షన్ చేయించి పట్టు మరి వేయించాం. ఎందుకు వేయించామంటే ఈ దుప్పాడ, చిల్లపేట, వీటాగ్రహారానికి అనేక మంది ఉదయం లేచి సాయంత్రం వరకు తిరిగేటువంటి పరిస్థితి ఉంది. మరి పక్కనే ఎంతోమంది రైతులు వ్యవసాయం పండించుకొని ఇబ్బంది పడే పరిస్థితుల్లో మరి 2007, 2008లో ఈ రోడ్డు వేయడం జరిగింది. అయితే ఇప్పుడు ఉన్న ఏదైతే ఈ తెలుగుదేశం ప్రభుత్వం ఉందో వాళ్ళు పల్లి పండగ అనే కార్యక్రమాన్ని తీసుకొచ్చి, మరి పల్లి పండగ అంటే పల్లెలో ఉన్న జనాలు రైతులు బాగుంటేనే పట్టణాలు బాగుంటాయి నాకు ఆలోచనతో పల్లి పండగను తీసుకొచ్చి ఎక్కడైతే రోడ్లు పాడైపోయావో ఆ రోడ్లన్నీ కూడా మేము బాగు చేస్తామని మన గ్రామ సభల్లో చెప్పడం. దౌర్భాగ్యం ఏంటంటే సుమారుగా 60 లక్షల రూపాయలు పల్లి పండగ అనే కార్యక్రమంలో తీసుకొని వచ్చి వాళ్ళు ఏదైతే ఈ దుప్పాడ, చిల్లపేట, వీటాగ్రహారం మీదుగా ఎంతోమంది ఇబ్బంది పడుతున్నప్పుడు కూడా మరి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఒక వెండర్ని క్రియేట్ చేసుకొని వాళ్ళు సొంత ప్రయోజనాలకే సుమారుగా ఒక 60 లక్షల రూపాయలు ఇక్కడ శాంక్షన్ చేయడం జరిగింది. అదేంటంటే టీపీఆర్ కళ్ళం నుంచి ఎన్ఎస్ఆర్ కళ్యాణ మండపం వరకు కూడా సుమారుగా ఒక 60 లక్షల రూపాయలు వాళ్ళు శాంక్షన్ చేయడం జరిగింది. ఇది ఎవరికి? వాళ్ళ సొంత ప్రయోజనాలకే. ఎందుకంటే వాళ్ళకి లేఅవుట్లు ఉన్నాయి కనుక ఈ రోడ్డు వేసుకుంటే మేము వ్యాపారాలు చేసుకొని బాగుంటామన్న ఆలోచనతోటే అటు వేసారు తప్పితే ఇటు చాలామంది ఇబ్బంది పడుతున్నారు. దుప్పాడు నుంచి చిల్లపేట నుంచి వీటాగ్రహారం మీదుగా ఎంతోమంది ప్రయాణికులు ఉదయం లేచి వెళ్తారనే ఒక ఆలోచన లేకన్నా వాళ్ళ సొంత ప్రయోజనాలకే వేయడం చాలా దౌర్భాగ్యం, దురదృష్టకరం అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. మా గ్రామానికి ఆనుకొని అరుణా జూట్ మిల్లి, బట్టల మిల్లి వర్కర్స్ మా ఊర్లో సుమారు 250 మంది ఉండేవారు. వీళ్ళందరూ సౌలభ్యం గురించి రాకపోకలు ఒక గ్రామాన్ని ప్రజలందరూ కూడా మా ఊరు వచ్చి ఆ రోజుల్లో హ్యామ్లెట్ గ్రామంగా ఉన్న మా ఊరి కోట కానీ లేకపోతే ఇతర అవసరాలకు కూడా రావడానికి ఉపయోగపడుతున్న గ్రావెల్ రూట్ వేయడం జరిగింది. తరువాత 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సీఎం అయిన తర్వాత మా నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఉన్న కోలగట్ల వీరభద్రస్వామి గారి సహకారంతో బొత్స ఝాన్సీ గారు ఎంపీగా ఉన్నారు ఆ రోజుల్లో. ఆవిడొచ్చి శంకుస్థాపన చేసి ఈ యొక్క రూటు తారు రూట్ వేస్తే దుప్పాడు ప్రజలు అంటే చిల్లపేట ప్రజలు, వీటాగ్రహారం ప్రజలు, ఈ మిల్లీ వర్కర్స్ అందరూ కూడా చాలా సౌకర్యంగా శుభ్రంగా వాళ్ళ రాకపోకలు జరిపించుకొని మంచి పని చేశారనే ఉద్దేశంతో వైఎస్ రాజశేఖర రెడ్డి రెండోసారి కూడా సీఎంగా చేయడం జరిగింది. అలాగే మన వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ప్రతి ఊరికి కూడా లింక్ రూట్లు రాష్ట్రం మొత్తం మీద ఎక్కడ లింక్ రూట్ ఉన్నా ఇంత ఆ రూట్లు వేయడం జరిగింది. అయితే ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చింది. సంక్రాంతి పండుగ ఉత్సవాల నిమిత్తము మన అక్టోబర్ 23 రాష్ట్రం మొత్తం మీద గ్రామ సభలు జరిగినప్పుడు ఈ యొక్క రూటు చాలా అధ్వానంగా ఉందని మేము మా పంచాయతీ తరఫున తీర్మానం ఇవ్వడం అయింది. ఇలాగే గ్రామంలో ఇంక 2-3 వర్కులు కూడా తీర్మానం ఇవ్వడం జరిగింది. అయితే తీర్మానం ఇచ్చిన వర్కుల్లో మా ఊరికి సుమారు ₹1 కోటి సెలక్షన్ అయితే అందులో ఒక రూట్కే 60 లక్షలు సెలక్షన్ చేయడం జరిగింది. అయితే ఇంత ప్రయోజనం చేసినప్పుడు 60 లక్షలు వేసినప్పుడు ఇదే రూట్ వేస్తే కొన్ని వేల మంది ఈ యొక్క రూట్ మీద రాకపోకలు జరిపించే రూట్ ఇది.
కానీ ఎటువంటి ప్రయోజనం లేని రూట్ని సీసీ రూట్ వేసి వాళ్ళ లేఅవుట్ నిమిత్తం వాళ్ళ వ్యాపారాలు అభివృద్ధి నిమిత్తము ఈరోజు టీపీఆర్ కళ్ళ నుండి ఎన్ఎస్ఆర్ లేఅవుట్ విఎస్ఎన్ లేఅవుట్ ఆనుకొని ఆ రెండు లేఅవుట్లు ఆ తెలుగుదేశం పార్టీ నాయకులు వ్యాపారం చేస్తారని ఆ వ్యాపార అభివృద్ధి గురించి వాళ్ళ కుటుంబ అభివృద్ధి గురించి ప్రత్యేకంగా ఆ రూట్ వేసుకోవడం జరుగుతుంది తప్ప ప్రజలకు ఎటువంటి ఉపకారం లేని పరిస్థితి. ఈరోజు మరి చంద్రబాబు నాయుడు గారు ఒక 15 రోజుల కిందటే ప్రతి గ్రామంకి వెళ్ళిన రూట్లన్నీ శుభ్రంగా చేయాలి, సంక్రాంతి సందర్భంగా వచ్చిన చుట్టాలు అవనివ్వండి, ఆ ప్రజలు అవనివ్వండి, కొత్త రూట్లో ప్రయాణం చేసే ఉద్దేశంతో ప్రకటన చేశారు. కానీ మన విజయనగరంకి కోట వేటేసే గ్రామం మాది. అంతే సుమారు కిలోమీటర్ దూరం లేని ఊరు రూట్లు ఎంత అధ్వానంగా ఉన్నాయంటే మరి ఈ కూటమి ప్రభుత్వము ఈ రాష్ట్ర అభివృద్ధిని గురించి దేటి ఆలోచిస్తుందనే ఒక ఆలోచన ప్రజలందరూ ఆలోచన చేస్తున్నారు. ఈ 7 నెలలు పరిపాలనలో కూడా ప్రజలకు ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏమైనా సంక్షేమ కార్యక్రమాలు ఏమైనా ఎటువంటి కూడా ఈ యొక్క ప్రభుత్వం దృష్టిలో పెట్టుకోలేదు. వాళ్ళ సొంత రాష్ట్రం మొత్తం మీద వాళ్ళ సొంత సౌలభ్యం గురించే తప్ప ఎటువంటి ప్రజల అభివృద్ధి కోరలేదని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఓకే, మీరు చెప్పండి, ఏమనిపిస్తుంది ఏంటి ఇదంతా చూస్తూ ఉంటే? ఇక్కడే మారుమూల ప్రాంతాలే కాకుండా ఉన్నటువంటి ఏదైతే స్థానికంగా ఉన్న పట్టణానికి ఆనుకుని ఉన్నటువంటి గ్రామాల పరిస్థితి కూడా ఈ విధంగా ఉంటుంటే ఏ విధంగా అనిపిస్తుంది ఏంటి? గత ప్రభుత్వంలో ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం రోడ్లతో రాజకీయం చేసింది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రోడ్ల పేరుతో మరలా ప్రజలు మోసం చేస్తున్నారు. నవంబర్లో అనుకుంటా 826 కోట్లు ఈ రాష్ట్రంలో శాంక్షన్ చేస్తున్నాం. మొత్తం రాష్ట్రంలో ఏ రోడ్లు కూడా గుంతలు లేకుండా సంక్రాంతికి పూర్తి చేస్తాం. అలా చెయ్యని పక్షంలో ఆ గుంత దగ్గర వెళ్ళి ఫోటో ట్యాగ్ చేస్తే ఫోటో తీసి ఖచ్చితంగా ఆ స్థానిక ఎమ్మెల్యే పైన యాక్షన్ తీసుకుంటామని చెప్పిన ముఖ్యమంత్రి గారు ఈరోజు ఇన్ని గుంతలు టౌన్కి నడిబొడ్డునే ఉన్న ఈ దుప్పాడ చిల్లపేట రోడ్లో రోజు 100 మంది ప్రయాణం చేసే ఈ రోడ్లు ఇన్ని గుంతలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు దీనికి మీరు బాధ్యత వహిస్తారా? ఇప్పుడు ఎమ్మెల్యే గారిపై ఏ రకమైన యాక్షన్ తీసుకుంటారని నేను ప్రశ్నిస్తున్నాను. అలాగనే స్థానిక అక్కడ సంబంధిత మంత్రి గారు కూడా 600 కోట్ల రూపాయలు మంజూరు చేస్తామని చెప్పడం జరిగింది. విజయనగరం జిల్లాకు సంబంధించి ఇక్కడ మంత్రి గారు 10 కోట్ల రూపాయలు విజయనగరానికి మంజూరు చేస్తామని చెప్పారు. మరి శాంక్షన్ చేసిన డబ్బులు ఎక్కడికి వెళ్ళా, ఎక్కడ చేశారు? మరి ఇక్కడ ప్రజలు ఇన్ని రకాలుగా ఇబ్బంది పడుతుంటే మంత్రి గారు కానీ ఎమ్మెల్యే గారు కానీ ముఖ్యమంత్రి గారిని ఏం చేస్తున్నారని ఈ సందర్భంగా సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఈ సంక్రాంతికి ముఖ్యమంత్రి గారు చెప్పినట్లు రోడ్లు గుంతలు పూడ్చడం మాత్రం ఎలా ఉన్నా సంక్రాంతిలో మాత్రం ఏదైతే ప్రభుత్వం ఈ మధ్య ఒక జీవో ఇచ్చింది, ప్రభుత్వ స్కూళ్ళల్లో ప్రభుత్వానికి విద్యకు సంబంధించి ఇతర కార్యక్రమాలు చేయకూడదని. కానీ ఈ సంక్రాంతిలో మద్యం విపరీతంగా స్కూళ్ళల్లో త్రాగించారు, కోడిపందాలు ఆడించారు, గుండాట్లు ఆడించారు. సుమారు 1000 కోట్ల రూపాయలు మద్యం వ్యాపారం చేసుకున్నారు. 500 కోట్ల రూపాయలతో గుండు వ్యాపారం చేశారు. 200 కోట్ల రూపాయలు సుమారు కోడిపందాలు వ్యాపారాలు చేయించి ప్రజలు ఈరోజు సంక్రాంతి ఏదైతే సంప్రదాయాలకి ఏదైతే ఆంధ్రప్రదేశ్ అంటే విలువలు గౌరవాలు ఉంటాయని చెప్పారో ఆ సంప్రదాయాలని తలదించుకునే విధంగా ఈరోజు దేశంలోనే ప్రపంచంలోనే ఈ రకంగా పరువు మర్యాదలు తీసే పని చేశారని చెప్పడంలో మాత్రం ఈ ప్రభుత్వానికి నేను ముఖ్యమంత్రి గారికి సూటిగా ప్రశ్నిస్తున్నాను. ఇప్పటికైనా సరే ప్రభుత్వం ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు మాటలు కోటలు దాటుతాయి, చేతలు గుమ్మాడ కూడా దాటమని చెప్పడానికి ఈ గుంతలు చేసిన ఏదైతే ఛాలెంజ్ చేస్తారో ఇదే నిదర్శనం. ఎప్పుడు కూడా ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం చెప్పేవి శ్రీరంగ నీతులు, చేసేవి దుమ్మర పనుల్లాగా ఈరోజు స్కూల్లో చేసిన ఈ మద్యం గుండు వ్యాపారాలు కోడి పందాలు చూస్తే అర్థమవుతుంది. కనుక ఎప్పటికైనా సరే ఈ ముఖ్యమంత్రి గారికి సూటిగా చెబుతున్నాం, ఇటువంటి రాజకీయ ప్రయోజనాల కోసం ఇన్నాళ్ళు కూడా ఏదైనా ఒక అబద్ధాన్ని పదే పదే చెప్పి దాన్ని ప్రజల్లో మోసం చేసే విధంగా నిజాయితీ పరుల్ని వాటం చేయటానికి చేస్తున్న కుట్రే చంద్రబాబు నాయుడు ఇన్నాళ్ళ రాజకీయ జీవితం కనిపిస్తుంది. ఇప్పటికైనా సరే చంద్రబాబు నాయుడు గారు ఇటువంటి రాజకీయాలు మానుకొని నిజాయితీగా ఏదైతే ప్రజలు ఈరోజు మీకు అధికారాన్ని ఇచ్చారో ప్రజల కోసం వాడండి. ఏవైతే చేతల్లో కాదు మాటల్లో చూపించి ప్రభుత్వాన్ని ఈరోజు ప్రజలకి ఆ రకమైన పాలన అందించాలని కోరుతున్నాను. ఇప్పుడు ఏదైతే మీరు ఛాలెంజ్ చేశారో నిన్ని గుంతలు ఈరోజు చూపిస్తున్నాను. దీనికి మీరు చంద్రబాబు నాయుడు గారు బాధ్యత వహిస్తారా? ఎమ్మెల్యే గారిపై ఏ చర్యలు తీసుకుంటున్నారు? అలాగే పంచాయతీరాజ్ శాఖ మంత్రి గారు మీరు దీనికి బాధ్యత వహిస్తారా? మీ పైన ఎటువంటి చర్యలు తీసుకోవాలి అన్నది ఈ సందర్భంగా నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను.
ఓకే, రైట్. చూసాం కదా, ఈ గుంతల పట్ల అయితే మాత్రం ఈ రోజు ఉన్నటువంటి స్థానిక ప్రజలైతే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఏదైతే సంక్రాంతి ముందు చంద్రబాబు నాయుడు చేసినటువంటి వ్యాఖ్యలకైతే మాత్రం ఈ రోజు ఎవరు సమాధానం చెప్తారని అడుగుతున్న పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు స్థానికంగా ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు కూడా వస్తున్న వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మీ రోడ్లో మీరు ఎప్పటి నుంచి ఇబ్బందులు పడుతున్నారు? ఎప్పటి నుంచి ఈ విధంగా తయారైంది? పూర్తిగా చూస్తే అంత అస్తవ్యస్తంగా కనిపిస్తుంది. ఎలా అనిపిస్తుంది? మాకు 5 సంవత్సరాల నుంచి చాలా ఇబ్బంది పడుతున్నామండి. వస్తుంటే బండి మీద వచ్చినా కూడా పడిపోతున్నాము. ఈ రోడ్డు కొంచెం వేస్తే బాగుంటుంది. ఎవరూ పట్టించుకోవట్లేదు. చాలా బాధపడుతున్నాం మేము. చెప్దాం అనుకుంటూ మరి ఇలాగ అవుతుంది ప్రతిసారి. దుప్పాడికి శిల్పాడికి అగ్రహారంకి మూడిట్లకి ఇది ఉంది. ఈ రోడ్డు వేస్తే బాగుంటుందని మేము కోరుకుంటున్నాము. ఇప్పుడైతే చాలా ఇబ్బందిగా ఉంది. రావడానికి కూడా మాకు కొంచెం బండి మీద రావడానికి ఇబ్బంది అయిపోతుంది. అది ఇదైపోతుంది. వర్షం పడినా మరి ఈ పొలాల్లోకి అవతల ఊరికి మొత్తం విజయనగరం కూడా వెళ్ళాలనేసి ఇబ్బంది అయిపోతుంది. ఎక్కువ రావడానికి ఈ రోడ్డు నుంచే వస్తాం. ఈ రోడ్డు నుంచే వస్తాం ఎక్కువ. షార్ట్ కట్ రోడ్ అంటే ఇటే వస్తుంది మాకు. ఇటు నుంచే వస్తున్నాము. చాలా మంది పడిపోయారు కూడా. మేము చూస్తుంటే పడిపోయాము. మొన్న నైట్ టైం వస్తుండగా మేమే పడిపోయాము బండి మీద వస్తుండగానే. అదే మీరు ఏదో ఈ ప్రభుత్వం వచ్చింది కాబట్టి కొంచెం రోడ్లు వేస్తే బాగుంటుందని మేము కోరుకుంటున్నామండి. ఒక 5-6 సంవత్సరాల నుంచి ఇలాగే ఉందండి. ఆ ప్రభుత్వం ఉంటప్పుడు ఏం వేయలేదు. మరి ఇది కొత్తగా వచ్చింది కదా, మరి చూస్తాను ఇంకా వేస్తారేమో అనేసి మేము కోరుకుంటున్నాము. వేస్తే సంతోషపడతాం. అది ఈ విధంగా పూర్తిగా రోడ్డు అంటే ధ్వంసం అయిపోయి వీళ్ళ గోతులు గంతలుగా ఏర్పడి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? ఎప్పటి నుంచి ఈ విధంగా ఇబ్బందులు పడుతున్నారు? అవుతుంది 5 సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతున్నాము. 5 సంవత్సరాల నుంచి కూడా ఇలాగే ఉంది. గొంతులాగే ఉంది. వర్షం వస్తే మరీ ప్రాబ్లం అయిపోతుంది ఇక్కడ. మరి చెప్తున్నాము. మరి చూసి మరి పెద్ద మనుషులు వాళ్ళు చూస్తున్నారు. చూసి వాళ్ళు వేస్తారు కదా అనేసి మేము కోరుకుంటున్నాము. విజయనగరం పట్టణానికి ఇంత సమీపంలో ఇటువంటి రోడ్డు ఉందంటే ఎవరు నమ్మలేని పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఇంతవరకు కూడా అధికారుల దృష్టికి ఎవరు తీసుకుని వెళ్ళలేదా? చెప్పారు. ఒక 2-3 సార్లు చూపించారు. మా ఊర్లో ఉన్నారు అబ్బాయిలు, చూపించారు. ఈ రోడ్డుని కూడా చెప్పారు. వాళ్ళు కూడా చెప్పారు. చెప్పకంటే లేదు చేద్దామని అంటున్నారు. మరి తెలుగుదేశం వచ్చింది కదా, ఇంకా వేస్తారేమో అనేసి మేము చూస్తున్నాం అన్నమాట ప్రస్తుతానికైతే. చూసాం కదా, ప్రధానంగా ఒకటే చెప్తున్నారు. ఈ రోడ్డు అంతా కూడా ప్రధానంగా చూసుకుని విజయనగరం పట్టణానికి సమీపంలో ఉన్నటువంటి గ్రామాలను కలుపుతూ ఉన్నటువంటి రోడ్డే ఈ విధంగా దుస్థితి, ఇంత దారుణమైన దుస్థితి ఏర్పడి ఉన్నదంటే ఇంకా మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి ఆ రోడ్లు ఏ విధంగా ఉంటాయని కూడా మరొక వైపు అయితే చెప్పుకొస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రధానంగా చూసుకుంటే ఏదైతే ఇటువంటి రోడ్లనే పూర్తిగా అయితే పూర్తలేనటువంటి ప్రభుత్వాలు అయితే మాత్రం గత 5 సంవత్సరాలు అయితే చూసాము. అసలు కూటమి ప్రభుత్వంలో కూడా ఈ విధంగా జరుగుతుందని మరొక వైపు అయితే వాపోతున్నారు. మొన్నటి వరకు కూడా సంక్రాంతికి వెళ్ళేటువంటి ప్రతి ఒక్కరు కూడా మేము వేసినటువంటి రోడ్ల మీద నుంచి ఆ సొంత గ్రామాలకు వెళ్ళాలని ప్రభుత్వ అధికారులు కూడా ఒకవైపు చెప్పుకొచ్చారు. అదేవిధంగా చూసుకుంటే ప్రధానంగా ఇప్పుడు అటువంటి పరిస్థితులు కూడా కనిపించినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా ఏదైతే ఒకటే చెప్పారు, సంక్రాంతి వచ్చేసరికి అయితే మాత్రం ప్రతి గ్రామానికి కూడా రోడ్లన్నీ కూడా పూర్తిగా కంప్లీట్ అవ్వాలని చెప్పారు. కానీ ఇక్కడ చూస్తే మాత్రం గ్రామీణ స్థాయిలో చూసుకుంటే అటువంటి పరిస్థితులు కూడా ఏం కనిపించట్లేదని మరొక వైపు అయితే వాపోతున్న పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV విజయనగరం నుంచి. వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.